guys, welcome back to our channel and happy Sunday. Sunday వచ్చేసింది. మాకైతే డేస్ అయితే చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి. అండ్ అంటే లాస్ట్ వీక్ ఏమో ఓకే మేబీ మనకు టైం ఏర్పడట్లేదు అనుకున్నాం కానీ ఎవ్రీ వీక్ మాకు అట్లనే అవుతుంది. మేబీ కొంతమందికి ఇది క్వైట్ ఆపోజిట్ అయి ఉండొచ్చు. మాకు కొంచెం డేస్ అనేది ఫాస్ట్గా పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే మాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే గైస్, ఇవాళ వెదర్ మాత్రం సూపర్ ఉందండి. మేము మార్నింగ్ లేచుడుతోనే అసలు అరే అంటే ఫస్ట్ మబ్బు వచ్చిందేమో అనుకున్నాం కానీ తర్వాత కొంచెం ఓకే వెదర్ కొంచెం ఏమంటారు కండిషన్గానే ఉండే కానీ ఇప్పుడు ఎట్లుందంటే మంచి మబ్బు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అసలు ఇప్పుడు నార్మల్గా టైం అయితే 9:30 అవుతుంది, బట్ అట్లా లేదు. మార్నింగ్ 6 లేకపోతే 7 అట్లా కనిపిస్తుంది వెదర్ అయితే. చూపిస్తాగండి ఆల్రెడీ ఇచ్చింది. నేను వెదర్ని ఆస్వాదిస్తున్నాను. గుడ్ మార్నింగ్ గైస్. నేనైతే లేచి ఫ్రెష్ అయ్యి బయటికి ఒకసారి చూద్దాము వెదర్ ఎట్లుందని. బయటకు వస్తే సూపర్ ఉంది వెదర్. యాక్చువల్గా నేను మార్నింగ్ లేవకపోయేసరికి చిన్ని అప్పటికే చెప్తుంది అరే వెదర్ బాగుంది లేరా అని చెప్పేసి. అని అంటే నేను లేవలేదు, అంటే లేవాలనిపించలేదు నాకు అసలు. కొంచెం సరే అని చెప్పేసి అట్లా లేచి చూస్తే అసలు మొత్తం ఇట్లా కమ్ముకు వచ్చినట్టునే మబ్బులు ఇవ్వాలి. నాకు తెలిసి గట్టిగానే వర్షం పడుతుంది అనుకుంటా కదా. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఫ్రెష్ అయినా నేను బయట ఆల్రెడీ చూస్తాను అటు ఇటు. బాగుంది బయట వెదర్, చాలా బాగుంది. అండ్ సండే కదా అందరు బిజీ తిరుగుతూనే ఉన్నారు. అండ్ ఇవాళ ఫస్ట్ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము, బట్ ఇప్పుడు చూడాలి మరి ఒకవేళ వర్షం పడితే ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా. అండ్ మనకి చికెన్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన కదా మనకి ఇక్కడ ఏమైతే కావాలో అవన్నీ దగ్గరనే అవైలబుల్ ఉంటాయని చెప్పేసి. సో ఇదే లైన్లో అక్కడ ఉంది కార్నర్కి. సో వెళ్ళి రావాలనుకుంటే బట్ చూద్దాం. చికెన్ మరి కర్రీ వర్షం పడి కరెంటు పోయిందా, పవర్ పోయిందా, కొత్త మీద ఇబ్బంది అవుతుంది కొంచెము. సో చూద్దాం ఇవాళ మరి బిర్యానీ ప్లాన్ చేసుకుందామా లేకపోతే నార్మల్గా గ్రేవీ కర్రీ చేసుకుందామా అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము మంచి కాఫీ ఇక్కడ బాల్కనీలో ఎంజాయ్ చేసుకుంటూ తాగుదామని చెప్పేసి అనుకుంటాం. అండ్ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎండ లేదు, ఏం లేదు కదా. ఎప్పటి నుంచో లిటరల్గా వెయిట్ చేస్తున్నామండి. అంటే కొన్ని డేస్ వరకు మంచి ఎండ కొట్టుకుంటూ వచ్చింది, బట్ ఇవాళ మాత్రం నిన్నటి నుంచి కొంచెం మబ్బు ఉంది. బట్ ఇవాళ మార్నింగే సూపర్ ఉంది వెదర్ అయితే. సో ఇవాళ మనం ఈ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు నుంచి కాఫీ తాగుదాం. అండ్ ఈరోజు ఏంటి మనకు ప్లాన్స్ ఏంటి ఈరోజు? నేనైతే బ్లాంక్ ఈరోజు. అదేంటో గాయస్, మేము బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. నిన్న బ్లాగ్ తీసిన తర్వాత ఏమైపోయిందంటే అదంతా వాయిస్ అంతా కట్ అయిపోయింది. వాయిస్ రాలేదు. ఇప్పుడు మనం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నాకు వాయిస్ ఓవర్ అంటే పెద్ద టఫ్ అని చెప్పొచ్చు. నాకు అసలు చేత కదా ఫస్ట్ వాయిస్ ఓవర్ అంటే. ఏదైనా కూడా ఫ్లోలో అయిపోతేనే బాగుంటుంది కదా. మనం ఒకటి క్రియేట్ చేసి మాట్లాడే కంటే ఆ ఫ్లోలో ఉంటేనే బాగుంటుంది కదా అని ప్లాన్తోనే మేము ఇట్లా డైరెక్ట్ మాట్లాడడం అలవాటు చేసుకున్నాం. అది ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ వాయిస్ ఓవర్కి వచ్చింది. ఇంతవరకు 10-15 వీడియోస్లలో 10-15 కాదు 10-13 వీడియోస్లలో ఏ వీడియో కూడా అట్లా అవ్వలేదు. ఫస్ట్ టైం అట్లా అయింది. నేను ఏమైపోయిందంటే మైక్ కొనుక్కున్న సంబరం అవుతుంది కానీ ఏమైపోయింది ఇక్కడ మనకి వెనకాల మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అనలాగ్ అండ్ డిజిటల్ అని చెప్పేసి 2 ఉంటాయి అన్నట్టు. సో నిన్న మరి అడ్జస్ట్ చేసేటప్పుడు అది ఆ బటన్ అనేది డిజిటల్కి పడిపోయినట్టున్నది మేబీ, అందుకే రికార్డ్ అవ్వలేదు. జస్ట్ అట్లా ప్లెయిన్ లైన్ చూపిస్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది పెద్ద కష్టం. ఇప్పుడు ఒకవేళ వీలైతే చిన్ని అడుగుతా, చిన్ని వాయిస్ ఓవర్ ఇస్తావా? ఓకే, మన కాఫీ అయితే రెడీ అయిపోతుంది. వీలైతే ఇవాళ క్లినిక్కి పోయేద్దాం. నాకు ఈ 1 సైడ్ హెడేక్ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. దగ్గర 2-3 డేస్ అవుతుంది. లేదు పడుకోవట్లేదా అంటే మంచిగా పడుకుంటాను. ఇంకా కావాలని కొంచెం ఒక 1 అవర్ అయితే ఎక్స్ట్రానే పడుకుంటాను కానీ అసలు ఎందుకు ఎక్కువ అయిపోతుంది. మరి నాకు ఒక ఏంటంటే కొంచెం నిద్ర ఎక్కువైనా ఇబ్బంది. నేను అందుకే ఒక 2 డేస్ అయితే కొంచెం గట్టిగానే పడుకుంటున్నా. సో దానికోసమా లేకపోతే ఏదైనా స్ట్రెస్ నార్మల్ డేస్ లాగానే గడుస్తుంది. కాకపోతే ఏమో ఎందుకో తెలియదు 1 సైడ్ అయితే ఈ పక్క అంతా లాగుతూ ఉంది. ఒకవేళ వీలైతే కానీ క్లినిక్ అయితే వెళ్ళేద్దాము. ఇక్కడే పక్కకే ఉంది. అది కూడా మనకు అన్ని యాక్చువల్గా అందరూ చుట్టుపక్కల అంటే పక్కన ఏమున్నాయి షాప్స్ అని చూసి ఇల్లు తీసుకుంటారు. మనకు అట్లా ఉండదు. ఇల్లు తీసుకున్నాక అసలు ఏవి ఎక్కడ ఉన్నాయని వెతికితే అన్ని దగ్గరనే ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్ మనకు. సో బిహైండ్ ద కెమెరా ఇట్లుంటుంది అన్నమాట. ఇంత పాకుంటూ తీయాలి. ఇప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. బయట మంచిగా వర్షం పడుతుంది. చెప్పుగా నువ్వు చెప్పు. ఒక మంచి స్నాక్ అనుకొని ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం.
యాక్చువల్గా అంటే రోజు మార్నింగ్ 11:30 ఆ టైంలో అయితే ఏదో ఒకటి తింటాము. ఒకవేళ మీకు సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. బయట వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉన్నాయి. మేము మంచిగా డోర్ ఓపెన్ చేసుకుని మాట్లాడుతున్నాం ఇవాళ. రోజు 11:30కి లేకపోతే 10:30కి ఏదో ఒకటి తింటాం కదా. సో ఇవాళ ఏం చేసుకుందాం అనుకుంటున్నామంటే బ్రెడ్ ఆమ్లెట్. మనం బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కావాల్సి ఎవర్రా. సో చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చాలా చక్కగా చేసుకొని చాలా చక్కగా తిన్నాం పదా. అండ్ మరి వాళ్ళ ఎడిటింగ్ వర్క్ అనేది అటే పోతుంది వాళ్ళు. ఎందుకు అసలు ఈ వెదర్కో మరి ఏమో నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు. కూర్చుంటే ఒకవేళ ఈవినింగ్ కూర్చుంటాను, లేకపోతే ఏమో తెలియదు. మిల్క్ బ్రెడ్ తీసుకొచ్చుకున్నాం అండ్ ఎగ్స్ కూడా 6 తీసుకొచ్చుకున్నాము. అంటే నేను వెళ్ళింది, నేను వెళ్ళను. ఆలోచన వచ్చింది చెప్పాలా. యాక్చువల్గా నేను అనుకున్నది ఎప్పుడు కాదు, అది ఏందో. నేను ఈ స్టిర్ తోటి మంచిగా ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దాం అనుకున్నా. సో దీంట్లో బ్యాటరీస్ దొరకలేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. దీంట్లో బ్యాటరీస్ ఖచ్చితంగా ఈ వీక్లో కొంటాను. దానికి బ్యాటరీస్ ఎత్తుకునే కంటే ఆన్లైన్లో ఇంకో స్టిరర్ పెట్టుకుంటే బెటర్. నేను అదే కాఫీ అప్పుడు అదే చెప్పిన, ఇప్పుడు ఎగ్స్ అప్పుడు కూడా అదే ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి వచ్చేసింది. నాకైతే చేయనీకి రాదు. జస్ట్ కొన్ని అట్లా ఉత్త సాయం అంటారు కదా, టేబుల్ అని వచ్చిన. సో నేనైతే ఇక్కడ అన్నీ తీసుకొచ్చి పెట్టినా. సో ఇదైతే బ్రెడ్ అండ్ ఎగ్స్. సో ప్రాసెస్ చేసేద్దాం ఫాస్ట్గా, ఎందుకంటే మన కెమెరాలో ఛార్జింగ్ లేదు కాబట్టి. నేను కొట్టేయాలా? ఓకే కొట్టేసాయి. ఒక్కొక్కలా కొడితే మాకు ఎలా వస్తారు మాకు ఇది ఒప్పింది కాదులే. ఓకే, టక్కటక్క మనము 4 eggs అయితే చేసేసుకుందాము. 4 బ్రెడ్స్కి. గుడ్డు ఏదో రకంగా ఉంది ఎందురా. ఇంకా ఈ గుడ్డు ఏంది ఇలా ఉంది? ఇది వద్దు, నేను బలగొట్టింది. గుడ్డు బలగొట్టింది. అది ఓకే, 4 సరిపోతాయి కదా. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు లాస్ట్లో ఒకటైతే ఉంది, అదైతే అయిపోతే కథ. ఓకే అయిపోయింది కదా. ఎంత బాగా వచ్చినాయి తెలుసా అండి, మీకు చూపిస్తానండి. ఒకటి కూడా ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే కావచ్చు ఒకటి అనుకున్నా. గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చి పడ్డది. నేను ఆఫ్టర్నూన్ చెప్పినా కదా, ఒక బ్లాగ్ అయితే వాయిస్ మొత్తం కట్ అయిపోయింది. ఏమైపోయింది ఆల్రెడీ చెప్పినా కదా ప్రాబ్లం ఏంటిదని చెప్పేసి. సో ఇప్పుడు ఆ బ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాగ్ ఏంటో చెప్పినా మీకు. ఇదన్నమాట. ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి బ్లాగ్ అంతా. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అనేది కొంచెం మిస్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మస్తు చిరాకు వస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు ఏం క్రియేట్ చేసి మాట్లాడతాం. ఇప్పుడు అక్కడ ఉన్నది మాట్లాడినా కూడా అప్పుడు రియాలిటీ వచ్చేది బాగుంటుంది కదా. అట్లా లైవ్లో ఏదైనా వస్తే అదే పెట్టేస్తే బెటర్. అప్పటికున్నప్పుడే అదే యాక్షన్కి చూపిస్తే బాగుంటుంది. వాయిస్ ఓవర్ అనేది ఒక డ్రామాటిక్ అనిపిస్తుంది మాకైతే. అందరికి అట్లా ఉండదు. అందరికి కొంచెం వాయిస్ ఓవర్ ఈజీ అయిపోతుంది. మాకైతే వాయిస్ ఓవర్ అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ అన్నట్టు. మన వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయిపోయింది. అది నేను చెప్పినా కదా పెద్ద టాస్క్ నాకైతే. మాట్లాడలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. జస్ట్ నేను ఏం చేస్తాను అంటే నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు కంటెంట్ ముందే గుర్తు పెట్టేసుకొని మాట్లాడతాను. ఎందుకంటే అది చూసుకుంటూ మాట్లాడితే అక్కడ నేను స్టక్ అయిపోతాను కాబట్టి ఆ ఫ్లో మిస్ కావద్దు కదా. సో ఆ ఫ్లో మిస్ కావద్దంటే ఏం చేస్తాను అంటే ఆ కంటెంట్ ముందే మైండ్లో పెట్టేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు అదే పని చేస్తాను అన్నట్టు. చూస్తున్నా కానీ అది ఎక్కట్లేదు. నార్మల్గా ఆ రోజు ఏం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎడిటింగ్ చేసినా కాబట్టి కొంచెం గుర్తుంది. సో దాని ప్రకారంగా వాయిస్ ఓవర్ తెచ్చేసిన. సో నెక్స్ట్ టైం నుంచి ఇట్లా కాకుండా చూసుకోవాలి.
పెట్టుకోవాలి మెయిన్. నేను మార్నింగ్ చెప్పిన కదా అన్లాగ్ అండ్ డిజిటల్ 2 ఆప్షన్స్ ఉంటాయని. అన్లాగ్లో పెట్టుకోవాల్సింది డిజిటల్లో పెట్టేసుకున్నాం. సో దానివల్ల అట్లా అయిపోయింది. ఓకే గాయస్, మేమైతే ఇప్పుడు బయటికి వచ్చినాము చికెన్ తీసుకొని, ఆ తర్వాత కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చినాము. సో బజ్జీ అయితే ఈరోజు ఇంతకుముందే బయటకు వెళ్ళి వచ్చినాము ఆకుకూరలు. అంటే మేము ఎవ్రీ వెనస్డే ఇక్కడ మార్కెట్ అవుతుంది. ఎవ్రీ వెనస్డే అవుతుంది, సాటర్డే కూడా అవుతుంది. గ్రీన్ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి కొత్తిమీర, పుదీనా అండ్ పాలకూర కూడా తీసుకొచ్చుకున్నాము. కొంచెం హెడేక్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి సో ఫస్ట్ మెడికల్ క్లినిక్ అయితే పోయి వచ్చినాము. సో వాళ్ళు కొన్ని చెప్పారు, అవి వేయాలి మనము. సో ఇప్పుడైతే వాటికి కొంచెం మెడిసిన్ కూడా ఇచ్చారు. గాయస్ మేమైతే ఇప్పుడు చికెన్ చేసుకుందాం అని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నాము. 1/2 kg చికెన్ తీసుకొచ్చుకున్నాము. అండ్ వెజిటేబుల్స్ కూడా పాలక్ చికెన్. ఇప్పుడు మనం చేయాల్సిన కర్రీ ఏంటంటే పాలక్ చికెన్. మనం అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. ప్రజెంట్ మంచిగా కడిగేసుకొని పుదీనా కూడా తీసుకొచ్చుకున్నాము. పుదీనా అండ్ కొత్తిమీర. ఓకే గైస్, ఇప్పుడు మన వెజిటబుల్ కటింగ్ కూడా అయిపోయింది. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసినాం కదా. పాలకూర అండ్ పుదీనా, కొత్తిమీర కూడా. సో నేనేం చేసాను అంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొన్ని తాలింపుకి ఉంచుకున్నా అండ్ కొన్ని ఇందులో వేసేలా. పచ్చిమిర్చి కూడా కొన్ని తాలింపుకి వేసినా, కొన్ని ఇందులో వేసుకున్నా. పాలకూర, పుదీనా, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం. పసుపుతోని కొంచెం మంచిగా డీప్గా కొంచెం ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకుంటాం. తర్వాత మళ్ళీ సపరేట్గా తాలింపు వేయాలి కర్రీని. అండ్ మేము కొంచెం అల్లం ఎక్కువ తింటామండి. అల్లం ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొంచెం నాన్ వెజ్ అయితే అల్లం అయితే ఎక్కువనే ప్రిపేర్ చేస్తాము. అండ్ దీని తర్వాత మనం చేసే తాగుతుందంటే మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో సో ఇదంతా ఇప్పుడు అందులో వేసేద్దాం. ఇది కొంచెం ఇట్లా ఇది అయిపోయిన తర్వాత మనం చికెన్ పీస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది అంతా దాన్ని పట్టాలి చికెన్ పీసెస్కి. ఓకే గైస్, మన వంట అయితే అయిపోయింది. ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం అట్లా బయట వచ్చి తెలుస్తున్నాం. ఆల్రెడీ కర్రీ తీసి వచ్చిన. అండ్ మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను గ్రీన్ పాలక్ చికెన్ చేసినాను, చూపిస్తాను. ఇవాళ రివ్యూ కూడా చిన్న చెప్తుంది. ఇప్పుడు నేను కాదు, ఎందుకంటే నేనే టేస్ట్ నాకంటే ఫ్లేవర్ కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అప్పటిదాకా ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను కదా, ఆ ఫ్లేవర్ అంతా నాకు పట్టేసింది. అంటే ఇప్పుడు స్మెల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఏర్పడదు. ఇప్పుడు చిన్నది రివ్యూ చెప్తున్నా. ఓకేనారా?
ఈరోజు పాలక్ చికెన్ చేసింది. సో దాన్ని అయితే ఇప్పుడు రివ్యూ మనం చెప్దాం. ఓకే, ఫస్ట్ రైస్ వేసేది. స్మెల్ అయితే దంచుతుంది. ఫ్లేవర్స్ మంచిగా కలుగుతున్నాయి. పాలకూర, పుదీనా, పాలకూర మంచి ఫ్లేవర్స్ కలుగుతున్నాయి. సక్సెస్ భద్ర. మేమైతే మంచిగా తినేసినాం. మంచి గాలి వస్తుంది. అరే చెప్పరా నిజంగా ఇప్పుడు కర్రీ ఎట్లా అయింది? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతో బాగుందన్నా అంటే బాగుంది గాయస్, కర్రీ సూపర్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన పాలక్ చికెన్. ఒకవేళ మీరు మన రెసిపీ చూస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ వస్తుంది కర్రీ అయితే. పుదీనా మెయిన్ ఫ్లేవర్ ఇందులో. ఓకే, అండ్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మంచిగా బయట అయితే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇటు వెళ్దాం అనుకుంటున్నాం. నేనైతే ఇప్పుడు అలా 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 నిజంగా బాగా తిన్నామండి. అందుకే ఇప్పుడు కొంచెం అట్లా బయట. నేను నమ్మరు, వచ్చిన రోజు నుంచి ఈ రోజు మంచిగా తిన్నా. మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి అలా కాసేపు వాకింగ్ చేస్తే యాక్చువల్గా బయట చల్లగా ఉంది, మంచి చల్లటి గాలి వస్తుంది. అందుకనేసి మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఓకే గాయస్, వాకింగ్ చేసేసాము. ఇంతకుముందు వచ్చాము. కాసేపు అట్లా బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్తో వెళ్ళాము. ఇక్కడ దాకా వచ్చినాం. ఏంటంటే నాకు వేడైతుంది. వర్షం నార్మల్గా కొంచెం వర్షం కాసేపు పడితే బాగుంటుంది. అది ఏంటంటే అంటే పడుతుంది తగ్గిపోతుంది, పడుతుంది తగ్గిపోతుంది. పడ్డట్టు కాదు, ఉన్నట్టు కాదు. సో దానికోసం ఎందుకు అందుకే కావచ్చు బాగా వేడవుతుంది. వేడైతుంది బాగా. వంట చేసేప్పుడు చుక్కలు కనబడ్డాయి ఇవాళ. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చి తమ్నేల్ కాలేదు కదా ఇంకా. సో ఆ తమ్నేల్ చేసేస్తుంది. మనం పక్కకు ఉండి సజెషన్స్ ఇవ్వాలి, అంటే వినకుండా ఇవ్వాలి, అదే మనది. సో ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది. తినేటప్పుడు మాట చెప్పబుద్ధి అవుతుంది నాకు. ఏంటి, మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత కష్టపడ్డా ఉన్నా, ఒక మనిషి లక్కీ అని ఎప్పుడు చెప్తాను చెప్పు. ఒక మనిషి నేను చెప్పాలా, నార్మల్గా ఎవరైనా బిజీగా ఉంటారు. సో ఎప్పుడు మనం ప్రశాంతంగా ఫీల్ అవుతామంటే రెస్ట్ దొరికినప్పుడు. అది నన్ను అడిగితే కడుపు నిండా తిన్నప్పుడు ప్రశాంతంగా పడుకున్నప్పుడు. మంచి కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్న క్యాండిడేటే లక్కీయెస్ట్ పర్సన్. ఓకే, మీరు కూడా మంచిగా ఏదైనా మనకి టైం దొరికినా దొరకకపోయినా కూడా హోమ్లీ ఫుడ్ ట్రై చేయండి. రకరకాలు ట్రై చేయండి. అంటే ఎప్పుడు వంట రూమ్లోనే అంటే కిచెన్లోనే ఉండమని చెప్పారు కాదు, కానీ ఏంటంటే ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు కొత్త రెసిపీస్ ట్రై చేయండి. ఏదైనా వర్కౌట్ అయితే ఆ రోజు అయితే మంచిగా తింటాం కదా. సో మాకైతే ఇవ్వాలనిపించింది. సో మంచిగా కడుపు నిండా తినండి, ప్రశాంతంగా పడుకోండి. ఇక అది అప్పుడే కొంచెం ఫుల్ఫిల్, ఆ డే అంతా ఫుల్ఫిల్ అన్నట్టు. నాయిస్ వస్తుంది. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నామండి. అండ్ స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, గుడ్ నైట్. బాయ్ గైస్.